హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు వార్తాపత్రికలు ముఖ్యమైన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని బ్యానర్ ఐటమ్స్ని గమనిస్తే ఏడాది తర్వాత అంటే నేటి నుంచి వారం రోజుల పాటు ఇవాళ నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిన్న ఫామ్ హౌస్లో కీలక భేటీ కేసీఆర్. ఏడాది తర్వాత అజ్ఞాతం వీడినట్టుగా ఇట్లా రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ రావయ్య అసెంబ్లీకి స్వామి అని పిలిచినందుకు ఎట్టకేలకు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక భేటీ జరిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో పోవాలి, ఏం మాట్లాడాలి దాని మీద దిశానిర్దేశం చేశారు. అట్లాగే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరగనున్నాయి. అట్లాగే ఈ తల్లి తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణ కూడా ఒక పండుగ వాతావరణం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు అంతా హాట్ టాపిక్గా మారింది. ఓవైపు ఈరోజే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఈరోజే అసెంబ్లీ సమావేశాలు, ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కేసీఆర్ కూడా నిన్న దీనికి సంబంధించి వాళ్ళతో మీటింగ్ పెట్టేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టి కీలకమైన కామెంట్ చేశారు. ఏంటంటే మీకు టైం ఇచ్చాను, అయిపోయింది, మీకు ఇచ్చిన ఏడాది గడువు అయిపోయింది, ఇక టైం ఇచ్చే పరిస్థితి లేదు, ప్రజలు దుఃఖంలో ఉన్నారు, విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వము, అట్లాగే మా వ్యూహం మాకుంటుంది, డిసెంబర్ నెలాఖరు లోపల భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తాము, దాంట్లో మాట్లాడతామని ఒక కీలకమైన కామెంట్ చేసినట్టుగా కూడా వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అయితే పెద్ద వివాదాన్ని ఎదుర్కొంటా ఉంది. చాలా మటుకు అంటే కొన్ని సెక్షన్స్ దాన్ని అంగీకరిస్తున్నప్పటికీ చాలా సెక్షన్స్ న్యూట్రల్ పర్సన్స్ కూడా తల్లి తెలంగాణ విగ్రహం ఇప్పుడు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేదే సామాన్య జనానికి కూడా ఉంది. ఎందుకంటే వారికి కావాల్సిన హామీలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి చేయాల్సింది పోయి సంబరాలు చేయడమే చాలా మందికి ఇష్టం లేదు జనాలకు. కాబట్టి ఆ సంబరాల్లో భాగంగా ఇదొకటి అక్కడే తల్లి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ విగ్రహం కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే మారింది. దాన్ని ఒక వివాదానికైతే రచ్చలేపినట్టుగానే ప్రభుత్వం సీఎం చర్యలు ఉన్నాయని మనం చెప్పొచ్చు. అట్లాగే కేసీఆర్ కూడా ఇక ఫామ్ హౌస్ను వీడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కేసీఆర్ ఇవాళ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా కారా, లేకపోతే తొలి రోజు మాత్రమే అట్లా హాజరయ్యి అలా వెళ్ళిపోయి మిగతా అంతా కూడా హరీష్ రావుతో కేటీఆర్తో నడిపిస్తారా, ఏం మాట్లాడాలనో ఏం ప్రశ్నించాలనో వాటిపైన వాళ్ళకు దిశానిర్దేశం చేసి వదిలిపెట్టారని చూడాల్సి ఉంది. కానీ అసెంబ్లీకి మాత్రం ఖచ్చితంగా అడుగు పెట్టే తీరేలా ఆయన మాటలు కానీ పార్టీ శ్రేణుల మాటలు కానీ బట్టి చూస్తే తెలుస్తూ ఉంది. మొత్తానికి ఏడాది అజ్ఞాతవాసం వీడినట్టే అనుకోవాలి మనం. కేసీఆర్ రేవంత్ మాటల పుణ్యమా లేకపోతే ప్రజల మీద ఆయన అల్కపానిపై ఎక్కాడు. ఎందుకంటే తనకు తీర్పు అలా వచ్చిందని. కాబట్టి చూద్దాం ఎలా పాలిస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామని వేచి చూసిన ధోరణి ఆయన అవలంబించినప్పటికీ కూడా చాలా మటుకు వ్యతిరేకత ఆయన మీదే ఉంది. ఎందుకంటే ఒక మాజీ సీఎంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ప్రతి సందర్భంలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఫామ్ హౌస్కి పరిమితం కావడం, మౌనం ఉండడం. ఆ మౌనాన్ని కూడా చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు ఆ మౌనం వెనుక ఏదో దాగుంది అని ఏదో చెప్పబోయారు. కానీ జనాలు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే కేసీఆర్ రావాలే, మాట్లాడాలి. అధికారం కోల్పోయినంత మాత్రాన జనానికి దూరం కావాల్సిన అవసరం లేదు. జనం మీద కోపం ప్రదర్శిస్తే ఆయన లీడరే కాదు అనే దాన్ని కూడా రేవంత్ రెడ్డి దాన్ని ఎప్పటికప్పుడు సందర్భాలు పలు వేదికల మీద దాన్ని టార్గెట్ చేస్తూ అస్త్రం ప్రయోగిస్తూ వచ్చారు. చివరాఖరకు కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు కూడా ఆయనకు ఆహ్వానం పలికేందుకు కూడా ఆ వ్యూహంలో భాగంగానే పంపారు. అయితే పర్మిషన్ ఇవ్వరని చెప్పి అనుకున్నాడు. అంటే తనకు ఫామ్ హౌస్లోనే ఎంట్రీ ఉండదు కావచ్చు, ఎవరిని రానియడు కావచ్చు అనుకున్నారు. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ పోవడము, ఆయన ఆహ్వానించడం, సాధారణంగా ఆయనతో లంచ్ చేయడము అదంతా జరిగింది. ఆ వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇవే వార్తలు వస్తున్నాయి. తర్వాత ప్రతి ఏడాది 9న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరపాలని చెప్పి కూడా అధికారికంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. అంటే ఏదైతే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకున్న సందర్భం మనం చూసాం 10 ఏళ్ల కాలంగా. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాత్రం 9 తారీఖునే అధికారిక తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు జరుపుకునేందుకు 9 తారీఖును డిసైడ్ చేయనున్నట్టు రాసుకున్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఈరోజు అధికారికంగా సమావేశాలకు ముందే వెల్లడించే అవకాశం ఉంది. సీఎం ఆ జియో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే 9 తారీఖు సోనియా గాంధీ బర్త్డే అనేదే ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయం కూడా ఇదే రోజు నాడు ఎందుకు పెడుతున్నారు అనంటే ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ దానికి ఒక నేపథ్యం ఉంది. కాబట్టి అంటే కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు
ప్రత్యేకంగా ఆ పాలకులకు సంబంధించి ఆ అధిష్టానానికి సంబంధించిన ఏదో ఒక పథకం పేరు కావచ్చు, ఏదైనా ఇష్యూస్ కావచ్చు, ప్రధానంగా వారికి అంకితం చేస్తూ వారి పేరుని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆ డేట్లను కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కూడా ఈరోజు జరగబోతా ఉంది. ఇంకా జరగడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు కూడా ఇదే తేదీ నాడు ఇక ప్రతి సంవత్సరం జరుపుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం కూడా అది కొత్త రాజకీయ చర్చకు తెరలేపనుంది. జూన్ 2 ఉండదు ఇక మనకు. దాదాపుగా తెలంగాణ కేసీఆర్ గుర్తులు అన్నీ చేర్పేస్తామని రేవంత్ రెడ్డి ఏదైతే అన్నారో క్రమక్రమంగా ఒక్కొక్కటి అన్నిగా మారుతా వచ్చినాయి. ఏడాది కాలంలో ఇంకా మున్ముందు ఏమేమి మారుస్తాడు రేవంత్ రెడ్డి? ఇదే దూకుడు ప్రదర్శిస్తాడా? కొద్దిగా పరిపాలన మీద పట్టు పెడతాడా? సంక్షేమ పథకాల హామీలు, వాళ్ళ హామీల అమలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే క్రమంలో దాని మీద బిజీగా ఉంటారా? లేకపోతే రాజకీయ పరంగా ఇలాగే ఇంకా కేసీఆర్ని టార్గెట్ చేస్తూనే ఇంకా పోతాడా, దూకుడు ప్రదర్శిస్తాడా అనేది చూడాల్సింది ఉంది. అయితే వారం రోజుల పాటు జరిగే ఈ కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రైతు భరోసా సంబంధించిన విధి విధానాల మీద కూడా చర్చ జరగనుంది. ధరణి కొత్త బిల్లు కూడా తెస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. దానిపైన కూడా కీలకమైన చర్చ జరగనుంది. అంటే పలు కీలక అంశాలకు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే చాలా విషయాల్లో బీఆర్ఎస్ కూడా దూకుడుని ప్రదర్శిస్తూ ఉంది. ఎట్లాగో ఈ అసెంబ్లీ సమావేశాలను వేదిక చేసుకొని వారం రోజుల పాటే ఉంది కాబట్టి ఎక్కడికెక్కడ నిలదీయాలి, అడగాలి, హామీల విషయంలో అడిగి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలి, అసెంబ్లీ వేదికగా జనాలకు తమ వాయిస్ గట్టిగా వినిపించాలని వాళ్ళు కూడా దూకుడుగానే ఉన్నారు. బీఆర్ఎస్ కూడా, బీజేపీ కూడా మేమేం తక్కువ కాదు, మాకే ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి కాబట్టి మేము కూడా నిలదీస్తామనే క్రమంలో ఆ పార్టీ కూడా కొంత దూకుడును ప్రదర్శించినప్పటికీ కూడా మెజారిటీగా బీఆర్ఎస్ఏ ఉంది కాబట్టి బీఆర్ఎస్ఏ అసెంబ్లీలో హల్చల్ చేసే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా కొత్త పథకాల విషయాలు కావచ్చు, చాలా అంశాలని అసెంబ్లీ వేదికగా వినే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ వస్తాడా, వచ్చి ఎన్ని రోజులు వస్తాడు, వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత ఈ రాజకీయాలు కూడా ఏడాది కాలం తర్వాత ఇంకా మున్ముందు మరింత వాడి వేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయాలు. మొన్నటి వరకు కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు, ఇక బహిరంగ సభ అంటున్నాడు, నిలదీస్తామంటున్నాడు, టైం లేదు మీకు ఇచ్చిన టైం అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇంకా మున్ముందు ఇటు పార్టీ తరఫున వీళ్ళ దూకుడు కొనసాగాలి. తర్వాత వీళ్ళకి సంబంధించిన కూడా బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక జనాలకు అంతో ఇంతో ఇంకా మేలు జరిగే అవకాశాలే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వన్ సైడ్గా గవర్నమెంట్ ఏడాది కాలంగా వన్ సైడ్గా పోతూ వస్తూ ఉంది. వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే 6 నెలల పాటు ఎంపీ ఎలక్షన్స్లో ఆ కోడ్ నేపథ్యంలోనే మాకు సమయం సరిపోలేదు, ఏడాది కాలం అంటున్నారు కానీ 6 నెలలే పరిపాలన చేసినాం, మాకు ఇంకా సమయం కావాలి. అయినా ఈ సమయంలో కూడా చాలా విషయాలు మేము చేసుకుంటూ పోయినాం, పక్క రాష్ట్రాలు ఏమైనా చూసే పరిస్థితికి వచ్చింది, అద్భుతంగా చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా మనం తాజాగా నిన్న చూసినాం. కాబట్టి ఇక మున్ముందు ఎలా పోతారు, మరింతగా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా జనాల్ని ఇంకా మరింత చేరువయ్యే విధంగా ఏదైతే పెదవి విరపు అసంతృప్తి ఉందో ఏడాది పాలన మీద ప్రజలకు దాన్ని పోగొట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి ఎత్తుగడలు ఎలా ఉంటాయి, వ్యూహాలు ఎలా ఉంటాయి, జనాలకు చేరువయ్యే క్రమంలో ఆయన పథకాల అమలు విషయంలో మరింత దూకుడును కొనసాగిస్తారా అనేది చూడాల్సింది ఉంది. అయితే తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహావిష్కరణ కావచ్చు, ఈ సంబరాల విజయోత్సవాలకు సంబంధించిన దాంట్లో విచ్చలవిడిగా ఖర్చు అయితే బాగా విపరీతంగా పెట్టారు. దీనివల్ల ఉపయోగం ఏముంది, ఇంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కదా, అప్పుల పాలు చేశాడు కేసీఆర్ అని చెప్పేసి పదే మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పేపర్ యాడ్స్ విషయంలో కావచ్చు అన్నిటికీ కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా ఒక రకమైన విమర్శల పాలయ్యే విధంగానే ఉందనేది కూడా కొన్ని సెక్షన్స్ నుంచి వినిపిస్తూ ఉంది. మొత్తానికి ఉత్సవాలు పూర్తయ్యాయి, అసెంబ్లీ సమావేశాలు చాలా అయ్యాయి, విగ్రహ ఏర్పాటు విషయం సంబంధించి క్లారిటీ వచ్చేసింది. దానిపైన కొన్ని రోజుల పాటు వివాదం రచ్చ కొనసాగే సందర్భం అలాగే ఉంటుంది. కాబట్టి ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వారం రోజుల పాటు కూడా వాడి వేడిగా రాజకీయాలు మాత్రం డిస్కషన్లో ఉండడమే జనాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఏం చెప్తారు, వీళ్ళేం చెప్తారు, వాళ్ళేం నిలదీస్తారు, చూడాల్సింది ఉంది.